నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ రామాయణ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సౌత్ టాలెంటెడ్ సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని ఏకంగా 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు డైరెక్టర్ నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఇటీవల సోనీ పిక్చర్స్ తో మేకర్స్ బిగ్ డీల్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ ట్రైలర్ ని రిలీజ్ సైతం వాయిదా పడింది. అయితే రామాయణ మూవీకి సంబంధించి మరో బజ్ క్రియేట్ అయింది. రామాయణ సినిమా కోసం సాయి పల్లవి 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయి పల్లవి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో సహజ నటనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సాయి పల్లవి నిలిచింది. గ్లామర్ షోకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం తన అద్భుతమైన యాక్టింగ్, డాన్స్ తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. 2015లో మలయాళంలో వచ్చిన ప్రేమం సినిమాతో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టిన సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాల సెలక్షన్, యాక్టింగ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి టాప్ లో ఉంటుంది. ఆమె రిజెక్ట్ చేసిన సినిమాల సంఖ్య చాలానే ఉంటుంది. అయినప్పటికీ భారీ ఆఫర్లు వస్తున్నాయి అంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రామాయణంలో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి అనగానే సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా నటిస్తున్నాడు. ఇటీవల న్యూఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగిన ప్రథమ్ సంకల్ప్ వేడుకలో సాయి పల్లవి తన పాత్రపై ఎంతో ఎమోషనల్ అయింది. సీతాదేవి పాత్రను నేను స్వయంగా సాధించుకోలేదు, ఆ సీతమ్మ తల్లి నన్ను పాత్ర కోసం ఎంచుకుంది అని తెలిపింది. సిల్వర్ స్క్రీన్ పై అంతటి పవిత్రమైన పాత్రను పోషించే అవకాశం రావటం తన పూర్వజన్మ సుకృతమని, ప్రతి సన్నివేశంలోనూ తన అభినయం సహజంగా రావాలని షూటింగ్ సమయంలో నిత్యం ప్రార్థిస్తూ నటించానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాధారణంగా నటనకే ఇంపార్టెన్స్ ఇచ్చే సాయి పల్లవి ఈ సినిమాతో రెమ్యునరేషన్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది. రామాయణ 2 భాగాలకు గాను ఆమె దాదాపు 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో భాగానికి 10 కోట్ల చొప్పున ఆమె రెమ్యునరేషన్ అందుకుంటోంది. సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ కి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కటం ట్రెండ్ సెట్ గానే చెప్పుకోవచ్చు. రామాయణ మూవీ కోసం 2 ఏళ్ల పాటు సాయి పల్లవి డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర సినిమాలకు సంతకం చేసే అవకాశం చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే తన కెరీర్ లో అత్యంత కీలకమైన సమయాన్ని ఈ ఒక్క ప్రాజెక్టుకే డెడికేట్ చేసింది. అందుకే ఈ విషయంలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఆమెకు భారీ ఆఫర్ ని ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. 2 భాగాలకు కలిపి సాయి పల్లవికి దాదాపు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు రామాయణ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎంతో థ్రిల్లింగ్ గా, ఛాలెంజింగ్ గా ఉందని రెహమాన్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తున్నారు.